హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ థింకింగ్. మీకు ఈరోజు స్పెషల్ ఏం చూపిస్తున్నా అంటే ఒక చట్నీ. అది ఏం చట్నీ అంటే ఇది ఏం చట్నీ? మునగాకు చట్నీ. మనకు కావాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు మునగాకులు తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి, కట్ చేసిన టమాటాలు కట్ చేసుకోవాలి, కొంచెం చింతపండు రసం గ్రేవీ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మళ్ళీ అలాగే కొంచెం ఆయిల్ అవసరం వస్తుంది, తగినంత ఆయిల్ వేసుకోవాలి. పోసిత్తులు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా రెడీ అయ్యానో చూపిస్తాను. అందరు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్? స్టవ్ వెలిగించుకొని స్టవ్ గిన్నె వేడైన తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. దానిలో ఎంత చెప్పు. 1 స్పూన్ ఆవాలు చిటపటలు ఆడుతున్నాయి. 1 స్పూన్ జీలకర్ర, ఎల్లిపాయలు, వెల్లుల్లి సరిపడే అంత 3 వెల్లుల్లి సరిపోతాయి. అందులో సరిపోతాయి, కొంచెం కొద్దిగానే ఉంది కదా, అందుకే 3 సరిపోతాయి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి సారీ దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేగినాయి. కొద్దిగా పసుపు సరిపడే అంత పసుపు. లడ్డు చూస్తున్నా, కొడతా నేను. ఇది ఆకు, మునగాకు. ఈ మునగాకులో కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, ముందే కడిగి క్లీన్ చేసి పెట్టేసిన. దీన్ని కలుపుకున్నాము. అయితే చేయాలి. టమాటాలు వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, పెద్ద టమాటాలు, 2 పెద్ద సైజు టమాటాలు, ఇందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు క్లీన్ చేసి పెట్టేసిన. గుజ్జా వాటర్ వస్తుంది అంటే పట్టేటప్పుడు సరిపోయేంత సాల్ట్, తగిపడా సాల్ట్. సాల్ట్ వేసినా కాబట్టి టమాటా మగ్గిపోతుంది. అయిందా? అవుతుంది. టమాటా ఉడకాలి కదా. టమాటా కొద్దిగా మెత్తగా ఉడకాలి టమాటా, లేకుంటే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది టమాటా. గట్టిగా ఉంటుంది పచ్చి పచ్చిగా.
ఆకు అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి, లేకుంటే స్మెల్ వస్తుంది. మునగాకు అనేది మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై కావాలి మంచిగా. హలో ఫ్రెండ్స్, ఇది మగ్గిపోయింది, టమాటాలు మగ్గినాయి, ప్లస్ మునగాకు కూడా ఇలా కలర్కి వచ్చేసింది, మగ్గిపోయింది. ఎండుమిర్చి, టమాటా, మునగాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకుంటే, రోటి పచ్చడి కాదండి గ్రైండర్, మిక్సీ పచ్చడి. మిక్సీ పచ్చడి, మునగాకు పచ్చడి. మునగాకు ఇది మునగాకు పచ్చడి. బయట పట్టే ఇక చల్లారిన తర్వాత ఇందులో మిక్సీలో వేసుకోవాలి. ఇక ఇట్లా పడితే మంచిగా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకుంటే చూడండి ఒకసారి ఎట్లా ఉంది. ఈ మిక్సీ పట్టుకుంటే చట్నీ రెడీ అవుతుంది. చట్నీ రెడీ అయినాక చూపిస్తాం మళ్ళీ మిక్సీలో. కొంచెం ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను. మిక్సీ అయిన తర్వాత చట్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను.